ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు: పేదల జీవితంలో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రైతుల సౌకర్యార్థం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎరువుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలందరూ నిబంధనలను పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ విజ్ఞప్తి చేశారు. వార్తల వివరాలు: ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను చూసుకోవడమే తన బాధ్యత అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈరోజు ఆయన పల్నాడు జిల్లా యలమందులో జరిగిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల జీవితంలో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని, పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి లబ్ధిదారునికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్ అందాలని, లబ్ధిదారుల ఇళ్ల వద్ద కాకుండా కార్యాలయాల్లో పింఛనిస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కొక్క ఇంటికి 4,000 అంటే సంవత్సరానికి 48,000 రూపాయలు అయినా పర్వాలేదు. ఈ రోజు వాళ్ళకి నేను ఇస్తున్నానంటే వాళ్ళ జీవితంలో ఇది ఒక వెసులుబాటు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గా ఉన్న పేదవాళ్ళ రావాలి, ఎమ్మెల్యే రావాలి, మంత్రి రావాలి, అందరూ కూడా వస్తే వాళ్ళ వాస్తవ పరిస్థితులు అర్థమవుతాయి. ప్రజలే నా హైకమాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఉండే తెలుగు వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈరోజు గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డును పరిశీలించారు. రైతులతో ముఖాముఖిలో పాల్గొని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎరువుల పంపిణీ సరిగా జరగడం లేదని రైతులు మంత్రికి తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి ఈరోజు సాయంత్రం 5 గంటల సమయానికి రైతులకు ఎరువులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అనేక ప్రాంతాల్లో ఎరువుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని, ప్రభుత్వం తరపున ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె. విజయానంద్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఈరోజు ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు జి. సాయి ప్రసాద్, ఎంటీ కృష్ణబాబు, టీటీడీ ఈవో శ్యామలరావు, జిఏడి కార్యదర్శి ఎస్. సురేష్ కుమార్ తదితరులు నూతన సీఎస్కు పుష్పగుచ్చాలు అందజేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ఆరోగ్యకరమైన వాతావరణంలో జరుపుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీష్ సూచించారు. నూతన సంవత్సర వేడుకలకు సంబంధించి ఆయన మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగరాదన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని చెప్పారు. ప్రజలందరూ నిబంధనలను పాటించాలని, పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బహిరంగ ప్రదేశాల్లో రోడ్లపై ఎటువంటి వేడుకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. రాత్రి 10 గంటల తరువాత వాహనాల తనిఖీలు చేపడతామని, మద్యం సేవించి వాహనాలు నడిపినట్లయితే తీవ్రంగా పరిగణిస్తామని ఎస్పీ హెచ్చరిస్తూ అందరూ కూడా ఒక ఫ్రెండ్లీ అండ్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో ఒక జాయస్ మోడ్లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని అనంతపురం జిల్లా ప్రజలకందరికీ కూడా న్యూ ఇయర్ విషెస్ తెలియజేస్తూ ద సేమ్ టైం ఎక్కడ కూడా పిల్లలకి ఉండొచ్చు, లేడీస్కి ఉండొచ్చు ఇబ్బంది కలగకుండా, ఎక్కడ కూడా పబ్లిక్ ప్లేసెస్లో రోడ్స్ మీద కేక్ కటింగ్ ఉండొచ్చు, క్రాకర్స్ బర్స్టింగ్ ఉండొచ్చు, ఇట్లాంటివి చేయకుండా లౌడ్ స్పీకర్స్ ఉండొచ్చు, డీజే ఇవన్నీ కూడా 10 o'clock బియాండ్ పర్మిట్ చేయడం ఉండదు. సో తాగి సైలెన్సర్స్ తీసేసి వీలింగ్ చేస్తూ రైడ్స్ అది చేస్తూ ఉంటే 31st నైట్ 9 o'clock నుంచే దెర్ విల్ బి స్పెషల్ డ్రైవ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. అందరూ మొత్తం పోలీస్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ అందరూ కూడా రోడ్ మీద ఉంటాము. క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది అండ్ యాజ్ పర్ లా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సామాజిక భద్రతా పెన్షన్ల ద్వారా ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం విధానాలను సరళీకృతం చేసిందని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఈరోజు ఆయన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,00,000 ఇళ్లు పూర్తయ్యాయని, మార్చి నాటికి మరో 50,000 ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని తెలిపారు. ఇప్పటికే పూర్తయిన 1,00,000 గృహాలకు త్వరలో గృహప్రవేశాలు నిర్వహించి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందిస్తామని వెల్లడించారు. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా జి. మాడుగుల మండలం గాంధీనగర్లోని గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థిని అత్యాచార ఘటనపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ శంకర్రావు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థిని అత్యాచార ఘటనకు సంబంధించి సమగ్ర నివేదికను అందజేయాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.
ఆశ్రమ పాఠశాలలకు నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పాఠశాల సిబ్బంది బాధ్యతగా ఉండాలని చెప్పారు. అత్యాచార ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశించారు. సామాజిక పింఛన్లను దేశంలోనే అత్యధికంగా మన రాష్ట్రంలోనే ఇస్తున్నామని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం రూరల్ మండలం జొన్నవలస, బొబ్బాదిపేట ప్రాంతాల్లో ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఈరోజు ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఒక్క నెల పింఛన్ తీసుకోకపోయినా ఆ మొత్తం రద్దయ్యేదని, ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని 3 నెలల పింఛన్ ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించామని చెప్పారు. ఈ నెలలో 80,000 మందికి 3 నెలల పింఛన్ మొత్తం ఒకేసారి అందిస్తున్నామన్నారు. అలాగే భర్త మరణించిన వెంటనే అతని భార్యకు ఆ పింఛను మంజూరు చేసేలా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి ప్రతి నెల సామాజిక పింఛన్లు వారి ఇంటికే వెళ్లి అందిస్తున్నామని మంత్రి ఈ సందర్భంగా వెల్లడిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వర్లు పెద్ద దిక్కై ఈరోజు రాష్ట్రం అంతా ఈ పెన్షన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున చేయడం కారణం పవర్టీ లైన్ బిలోలో బాగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి చేయూతను కల్పించడానికి. అంతేకాకుండా ఈరోజు మీరు చూసుకుంటే విడో పెన్షన్ ఎవరైతే భర్త చనిపోయిన తర్వాత వెంటనే రావట్లేదో వాళ్ళకి కూడా సుమారు నవంబర్ 1 నుంచి దాన్ని అమలు చేస్తూ ఈ నెలలో సుమారు 5,000 మందికి ఈరోజు రాష్ట్రం అంతా కలిపి విడో పెన్షన్, అంటే ఓల్డ్ ఏజ్లో ఉన్న విడోస్కి వెంటనే పెన్షన్ వచ్చేలా చేయడం జరిగింది. గడిచిన సంవత్సర కాలంలో మహావిశాఖ నగర ప్రజలకు సంతృప్తికరమైన సేవలను అందించామని నగర మేయర్ గొలగాని హరివెంకట్ కుమార్ తెలిపారు. రాబోయే కొత్త సంవత్సరంలో కూడా ప్రజల మన్ననలు పొందేలా పాలన అందిస్తామని తెలిపారు. 2024-25 సంవత్సరంలో జీవీఎంసీ పరిధిలో 185 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన 813 పనులకు గాను 18 కోట్ల రూపాయలతో 197 పనులు పూర్తి చేశామని వెల్లడించారు. అమృత్ 2.0 పథకం కింద 4 ప్రాజెక్టులు పూర్తి చేశామన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల ప్రజలపై జరిగిన దాడుల కేసుల్లో బాధితులకు నష్టపరిహారం త్వరగా చెల్లించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఈరోజు జిల్లా ఎస్పీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్వి మాధవిరెడ్డితో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి కేసును పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకుని కేసుల విచారణ సమర్థవంతంగా నిర్వహించి త్వరగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. బాధితులకు త్వరగా పరిహారం అందాలని, దీనిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అవసరమని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఎస్వి మాధవిరెడ్డి మాట్లాడుతూ, జిల్లాలో ఎస్సీ, ఎస్టీ వర్గాల ప్రజలపై ఎటువంటి దాడులు జరగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో బాధితులకు నష్టపరిహారం చెల్లింపుకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. నూతన సంవత్సరంలో జిల్లాను రక్తహీనత నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అన్నారు. ఈరోజు ఆయన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, 2024 సంవత్సరంలో చేపట్టిన కార్యక్రమాలను, 2025 సంవత్సర నూతన ప్రణాళికలను తెలియజేశారు. రక్తహీనత నియంత్రణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించిందన్నారు. గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేశామని, గర్భిణీలను దత్తత తీసుకునేందుకు దత్తత అధికారులను నియమించామని తెలిపారు. గర్భిణీలలో రక్తహీనత ఎక్కువగా కనిపిస్తోందన్న కలెక్టర్, రక్తహీనతను నియంత్రించేందుకు స్వచ్ఛందంగా విరాళం ఇచ్చే వారి కోసం బాలిక శిశు అభివృద్ధి నిధి ఏర్పాటు చేశామని చెప్పారు. జిల్లా యంత్రాంగం విద్య, మాతా శిశు మరణాల నివారణ, గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలపై దృష్టి సారించిందని కలెక్టర్ వివరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ న్యాయ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆకాంక్షించారు. నంద్యాల పట్టణంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన పొదుపు లక్ష్మి మహిళల స్వయం ఉపాధి కార్యక్రమంలో భాగంగా తయారు చేసిన వస్తువుల విక్రయ కార్యక్రమంలో మంత్రి ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పేదల జీవితంలో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. రైతుల సౌకర్యార్థం రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎరువుల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె విజయానంద్ ఈరోజు పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రజలందరూ నిబంధనలను పాటిస్తూ నూతన సంవత్సర వేడుకలను జరుపుకోవాలని అనంతపురం జిల్లా ఎస్పీ పి జగదీష్ విజ్ఞప్తి చేశారు. ఇంతటితో ప్రాంతీయ వార్తలు సమాప్తం. తిరిగి 8 గంటల 30 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.